ఇవాళ మన స్టూడియోలో మీకు ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తి వచ్చారండి. బేసిక్ అబ్బాయిల హార్ట్ ని క్రష్ చేసి మెల్ట్ చేసి లావాలో పడేసే వ్యక్తే తనని చెప్పుకోవాలి. పొద్దున్న నేను వైజాగ్ వెళ్ళాక యాంకర్ డబ్బులు ఇచ్చావు కదా నువ్వు అంటే లేదండి, ప్రేమనిచ్చారు. మరి మీకు అంటే బీటెక్ చదువుకున్నారనేసరికి మాక్సిమం జాబ్ చేయాలని ఆలోచన ఉంటుంది కదా, మరి సినిమాలు ఏంటి? ఐ ఆల్వేస్ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ లైక్ అందరూ నాకు క్లాప్స్ కొట్టడం, అందరూ నాకు వచ్చి అప్రిషియేట్ చేయడం. సో ఏంటి కమిటీ కుర్రాళ్ళ స్టోరీ? కమిటీ కుర్రోలు ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్ అండి. మీరు వెళ్ళి చూస్తే ఖచ్చితంగా మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ లేదా మీ ఊర్లో ఉన్న ఫ్రెండ్స్కి డెఫినెట్లీ కాల్ చేసి ఎలా ఉన్నారా. ఈవెన్ నిహారిక గారు ఎవ్రీ ఇంటర్వ్యూలో పద్మ ఈజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్, పద్మ ఈజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అది నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్కి మనం నచ్చాము, పర్టికులర్గా మనం చేసిన యాక్టింగ్ నచ్చామంటే దృష్టిలో పడ్డానికి చేస్తున్నాం. ప్రతి ఆర్టిస్ట్కి ఏదో చేసేయాలని ఆతృత అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను ఫోకస్ అవ్వాలి, నాకు క్లోజ్ రావాలి అనేసి. బట్ ప్రతి ఆర్టిస్ట్కి ఉండాల్సిన ఫస్ట్ రూల్ నీ లిమిట్స్ తెలియాలి సెట్ లో, అండ్ నీ క్యారెక్టర్ లిమిట్స్ తెలియాలి, బౌండరీస్ తెలియాలి. అప్పుడే నువ్వు ఆ క్యారెక్టర్ కి న్యాయం చేయగలవు. మీ లైఫ్ లో మీరు చూసిన టఫ్ సిచ్యువేషన్స్? మా డాడీ చనిపోయిన ఆ పర్టికులర్ టైంలో ఎవరు మాకు సరిగ్గా చూడకపోవడం, బికాస్ ఆఫ్ దట్ నేను ఇంత స్ట్రాంగ్ గా ఇండిపెండెంట్ గా ఉన్నాను ఈరోజు. నా ఫ్యామిలీకి ఇండస్ట్రీకి సంబంధమే లేదు, నాకు ఇండస్ట్రీకి సంబంధం. నేను ఒక్కదాన్ని, నిజం చెప్తున్నాను, నేను ఒక్కదాన్ని స్టేజ్ వరకు వచ్చాను. మమ్మీ కూడా నాతో పాటు షూట్స్కి రావడం, నేను ఎంతసేపు నించుంటే అంతసేపు నించుంటే. ఆ టైంలో ఫుడ్ కూడా మా మమ్మీ, అంటే ఇప్పుడు నేను షూట్లో ఉండగానే ఫుడ్ ఎక్కడ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ క్యారవెన్స్కి వెళ్ళిపోతాయి కొన్ని, వాళ్ళకి సపరేట్ ఫుడ్, వీళ్ళు సపరేట్ ఫుడ్. ఎందుకంటే లైట్ మ్యాన్ అందరూ ఉంటారు కాబట్టి 2 ప్లేట్లు పాపం ఆవిడే పట్టుకొని వచ్చి వెయిట్ చేసేది నేను వచ్చేవాళ్ళు. మోస్ట్ హ్యాపీయెస్ట్ డే నిన్న రీసెంట్ గా అయితే నిన్న ఆడియోలో, బికాస్ నేను కార్ దిగి లోపలికి వెళ్ళగానే మొత్తం లైట్లు, మా బ్యానర్లు, యునో హీరోయిన్ వస్తుంది లేకంటే నీ ఫొటోస్ తీయాలి. ఇట్ వాస్ లైక్ మై డ్రీమ్ కమ్ ట్రూ. నా కళ్ళల్లో నీళ్ళు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సీట్ మీద విష్క గారు, మన గురించి ఒక ఐడెంటిటీ అక్కడ ఉంది. అది చాలా పెద్ద విషయం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన స్టూడియోలో మీకు ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తి వచ్చారండి. బేసిక్ అబ్బాయిల హార్ట్ ని క్రష్ చేసి మెల్ట్ చేసి లావాలో పడేసే వ్యక్తే తనని చెప్పుకోవాలి. అండ్ ఒక సైడ్ ఇలానే కాకుండా యాక్టింగ్ తో తన ప్రొఫెషన్ లో కూడా డే బై డే అప్గ్రేడ్ అవుతున్న వ్యక్తి అని చెప్పుకోవాలి. ఇంతకీ తను ఎవరని మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారా? తను ఎవరో కాదండి, మీ హార్ట్ ని బ్రేక్ చేసిన వ్యక్తే విషిక మన స్టూడియోలో ఉన్నారు. మరి ఏంటి విషిక జర్నీ, ఎందుకు ఇండస్ట్రీలోకి వచ్చారు, అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎలా తన ప్రొఫైల్ ని బిల్డ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా మీ ఫేవరెట్ విషికని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. నా కళ్ళు ఆనందంతో మునిగిపోతున్నాయి. అయ్యో ఎందుకు? విషికని చూసాగా ఎక్కువ స్టేజ్ మీదనో ఇన్స్టాలోనో కనిపిస్తారు. ఫస్ట్ టైం ఇంత దగ్గరగా చూస్తున్నాం కదా. నేను చాలా హ్యాపీ మిమ్మల్ని చూసినందుకు. రోజు యూట్యూబ్ లో చూస్తాను, ఈ రోజు రియల్ గా మీ ఇంటర్వ్యూలో ఉన్నాను కాబట్టి. ఇంటర్వ్యూ అయ్యాక చూసింటారు కదా? లేదు, ముందే చూసాను. నేను ముందే మీ వీడియోస్ చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరి మా విషిక హోమ్ టౌన్ ఎక్కడ? వైజాగ్. వైజాగ్. వైజాగ్ లోని ఎందుకని ఇంతమంది క్రియేటర్స్ పుడతారు? వైజాగ్ అనేది ఒక ఆర్ట్. వైజాగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎమోషన్ ఆఫ్ ఆర్ట్. సో ఆర్టిస్టులు అందరూ వైజాగ్ లోనే ఉంటారని నా ఫీలింగ్. ఓకే, అంటే మీరు రాకముందు కూడా చూసింటారు కదా, చాలా మంది వైజాగ్ నుంచి వచ్చారు కదా ఆర్టిస్టులు. అవును. ఓకే, మరి మా విషిక ఒక్కరేనా డియలా? నా తమ్ముడు. ఓకే, నా పేరు కీర్తి, తన పేరు కార్తిక్. విషిక కదా? అంటే విషిక అనేది ఇండస్ట్రీ పేరు. సో మా మమ్మీ బేసిక్ గా న్యూమరాలజీ, అస్ట్రాలజీ ఇవన్నీ నమ్ముతారు కదా పెద్దవాళ్ళు. సో అలా నేను ఇండస్ట్రీకి వస్తున్నాను అంటే నా పేరు మార్చిన, పెద్ద పేరు ఉండాలి అని. బట్ విషిక ఇస్ లైక్ మై స్క్రీన్ నేమ్ అండ్ కీర్తి ఇస్ మై నేమ్.
ఓకే, పేరు మార్చుకోండి కీర్తి. లేదు, విషికానే గుర్తు పెట్టుకోండి అందరూ. మేము ఇండస్ట్రీలో అవకాశాల కోసం కాదండి, మా హార్ట్ లో స్పేస్ కోసం చెప్తున్నాం. అయితే కీర్తి. ఓకే, చూడండి ఇచ్చేసారు. ఓకే, మరి వైజాగ్ లో పుట్టి పెరిగారు, ఏం చదువుకున్నారు? నేను వైజాగ్ లో పుట్టి పెరగలేదు, నేను ఒరిస్సాలో పుట్టి పెరిగాను. ఒరిస్సా? యా. ఏంటండి అసలు ఇది? యాక్చువల్లీ మా డాడీ వాళ్ళు బిజినెస్ అన్నమాట. సో మా డాడీ వాళ్ళు నేను పుట్టిన ముందు ఒరిస్సాలో ఉండేవారు. సో నేను అక్కడే పుట్టి పెరగడం అంతా జరిగింది. బట్ నా 9th క్లాస్ లోని వి షిఫ్టెడ్ టు ఏపీ. సో వైజాగ్ షిఫ్ట్ అయిపోయాం మేము. సో నా 9th నుంచి నా స్కూలింగ్, నా ఇంటర్, నా బీటెక్ అంతా వైజాగ్ లోనే జరిగింది. ఏం చదువుకున్నారు మరి మొత్తం? బీటెక్ సిఎస్సినా? ఈసీఈ రెండు కూడా దగ్గరలేను కాదు, దగ్గరేం కాదు, చాలా డిఫరెన్స్ ఉంది. మేమేం చదువుకోలేదు, మీరు ఏం చెప్పినా నమ్మాల్సిందే. చాలా 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 డిఫరెన్స్. ఓకే, మరి ఎలా ఉండేది చైల్డ్హుడ్ లైఫ్? చాలా బాగుండేది, నార్మల్ గా అందరికి ఎలా ఉండేదో అలా. అంటే మా అందరికి ఏముంటే మేమే అందరిని చూస్తుంటాం, కానీ మిమ్మల్ని అందరు చూసేవాళ్ళు చైల్డ్హుడ్ లోనా? ఇప్పుడు ఇంటికి గెస్ట్లు వచ్చేవారు. గెస్ట్లు వచ్చి అమ్మ డాన్స్ చేయనగానే మేము వెళ్ళి డాన్స్ చేసేవాళ్ళం. దేనికంటే ఒక లడ్డూలకి, ఓ 5 రూపాయలకి, ఒక 10 రూపాయల నోట్కి అది చూడడానికి డాన్స్ చేసేవాళ్ళం. సో అలాగా నేను ఫేమస్ మా ఇంట్లో అప్పుడు. 90s కిడ్స్ అందరూ అలానే ఉంటారు. సో ఆ డాన్స్ చేయడం అలా నేను ఫేమస్ అయిపోయాను, చిన్నప్పుడే ఫేమస్ అయిపోయాను నేను మా ఇంట్లో. ఫేమస్ అవడానికి ట్రై చేస్తున్నారు. మేబీ నేను మేనిఫెస్ట్ చేశానేమో అది. అంతే కదా. సో ఈ రోజు ఈ రిజల్ట్ వరకు వచ్చారు. ఓకే, మరి మీకు అంటే బీటెక్ చదువుకున్నారు అనేసరికి మాక్సిమం జాబ్ చేయాలని ఆలోచన ఉంటుంది కదా, మరి సినిమాలు ఏంటి? యాక్చువల్లీ నేను బీటెక్ చదువుతున్నప్పుడే అని పర్టికులర్గా ఏం కాదు, చిన్నప్పటి నుంచి నాకు నేను ఎప్పుడు ఒక జాబ్ ప్రొఫెషనల్లో ఎప్పుడు ఊహించుకోలేదు. నిజం చెప్తున్నా, ఎప్పుడు ఊహించుకోలేదు నేను. అంటే జనరల్గా మనుషులకి 5 years తర్వాత నేను ఇక్కడ ఉండాలి, ఇలాగా నేను ఒక డ్రీమ్ ఉంటుంది, లేదా మేనిఫెస్టేషన్ ఏదో ఒకటి ఉంటుంది. బట్ నేను ఎప్పుడు ఊహించుకోలేదు, టు బి ఆనెస్ట్. నిజంగా సుధీర్ గారు, నేను ఎప్పుడు ఒక్కసారి కూడా నేను డే డ్రీమింగ్ కూడా చేయలేదు. ఐ ఆల్వేస్ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ లైక్ అందరూ నాకు క్లాప్స్ కొట్టడం, అందరూ నాకు వచ్చి అప్రిషియేట్ చేయడం, ఇదే ఉండేది నా మేనిఫెస్టేషన్ అంతా. ఏ రోజు నేను 9 నుంచి 6 వరకు జాబ్ అని అది నేను ఎప్పుడు ఊహించలేదు కూడా. నా కళలు కూడా అలా రాలేదు ఎప్పుడు. మీరు మీ కళలో ఎవరు రారండి, మా కళలో మీరు వస్తారు. సో అలా చిన్నప్పుడే నాకు అనిపించింది నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. మరి అమ్మ నాన్న బాగా కష్టపడి బీటెక్ దాకా గింటరుగా? అమ్మ చాలా, మా మమ్మీ పుష్ చేసింది బీటెక్ చదువు అని. ఓకే, మరి ఇంట్లో లేడీస్ చాలా అంటే చూసుకొని ముందరికి వెళ్తారు కదా, ఏది కూడా వేస్ట్ అవ్వకుండా. మరి మీరు బీటెక్ చేశాక నాకు ఇది ఏమొద్దు, నేను ఇండస్ట్రీ అంటే? నేను అంత ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళకి. ఛాన్స్ ఇవ్వలేదా? ఓకే. సో మా మమ్మీ ఎప్పుడు నాకు సపోర్ట్. ఈ రోజు కూడా ఫ్రమ్ ద డే 1 నేను ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో ఇండస్ట్రీలోకి రావాలి అని. డిసైడ్ అయ్యాక ఎలా ఒప్పించారు? నేను ఒప్పించలేదు, నాకు ఎవరికి ఒప్పించాల్సిన పని అనిపించలేదు నాకు. దిస్ ఈజ్ మై లైఫ్ అండ్ ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నాకు గట్ ఫీల్ నాకు చెప్తుంది కదా నేను సాధిస్తానని. నేను వాళ్ళకి కన్విన్స్ చేసి అంత అవసరం లేదు అనిపించింది నాకు ఆ టైంలో. నాకు మా మమ్మీ డిసిజన్ ఇంపార్టెంట్. షీ వాజ్ ఓకే విత్ మీ. నా డిసిజన్ కి షీ రెస్పెక్టెడ్ దట్ అండ్ షీ వాజ్ దేర్ ఆల్ టైమ్. నా సక్సెస్ లోని, నా లో లోని షీ వాజ్ దేర్. ఈ రోజు కూడా షీ వాజ్ దేర్. ఓకే, మరి నాన్న గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. చైల్డ్హుడ్ లో? 6th ఆ టైంలోనే మా నాన్నగారు చనిపోయారు. యాక్సిడెంటల్ హెల్త్ ఇష్యూ అండి? హెల్త్ ఇష్యూస్ అవుట్ ఆఫ్ నోవేర్ సడన్ గా ఒక రోజు ఇంకా అలా అయిపోయింది. తర్వాత ఇంకా లైఫ్ అలా అయింది. వన్ ఫైన్ డే మేబీ మా నాన్నగారి రూపంలో మళ్ళీ ఒక ఏంజల్ మా ఫాదర్ మళ్ళీ వచ్చారు. సో మా మమ్మీ గారు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అన్నది జరిగింది బికాస్ ఆఫ్ ఫాజ్. సో హీస్ ఆర్ లైక్ మై ఏంజల్, హీఈస్ మై ఏంజల్ అంతే. అంటే బేసిక్ గా అంటే మనం ఒకటే బ్లడ్ అంటే ఒకలా ట్రీట్ చేస్తారు, వేరే వాళ్ళు అంటే ఇంకొకలా చూస్తారని వింటాము. బట్ మీ లైఫ్ లో ఎలా ఉండేది? నో మై ఫాదర్ ఈజ్ వెరీ గుడ్. అసలు ఏ రోజు నాకు డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా నేను బయట ధాన్యాన్ని ఏ రోజు అది లేదు. నేనే కాదు, మా ఫ్యామిలీ కూడా, మా అమ్మమ్మ తాత లైక్ మా కజిన్స్ వాళ్ళందరికి కూడా మా ఫాదర్ అంటే చాలా ఇష్టం. అతను కూడా అంతే ఓన్ చేసుకున్నారు అందరికి. ఈ రోజు కూడా వస్తే నాకు మా తమ్ముడికే కాదు మా కజిన్స్ కూడా అన్ని గిఫ్ట్స్ తీసుకొస్తారు. మేము పార్టీకి వెళ్ళినా సరే ఎందుకు హరీష్, అదే మా కజిన్ హరీష్ కూడా పెళ్ళండి, జయశ్రీకి పెళ్ళొచ్చు కదా అనేసి. సో ఈజ్ లైక్ మై ఏంజల్. ఓకే, అందరు కలిసి ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి, అతని గొప్పతనం అది. ఓకే, మరి జనరల్ గా ప్రతి ఒక్కరు కూడా బీటెక్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. అక్కడ చాలా క్రేజీ మూమెంట్స్ కూడా చూస్తాము, చదువుకుంటాము, విడిపోతాము, ఫ్రెండ్షిప్ అన్ని కనిపిస్తుంటాయి. మరి మీ బీటెక్ లైఫ్ ఎలా ఉండేది? కాలేజ్కి వెళ్తానే కదా ఉండేది. వెళ్ళలేదా?
సో నేను ఫస్ట్ ఇయర్ కాలేజ్ జాయిన్ అయినప్పుడు చాలా సిన్సియర్ గా వెళ్ళాను, నిజంగానే చాలా సిన్సియర్ గా, చాలా ఎందుకంటే హ్యాపీ డేస్ చూసిన తర్వాత ఆ కుర్రతనం ఆ వైబ్ ఉంటది కదా, వెళ్ళిపోవాలి ఎప్పుడు బీటెక్ అని. సో వెళ్ళగానే ఏంటి ఇదంతా ఏదో తేడాగా ఉంది, ఏం జరగట్లేదు ఏంటి సినిమాలో, యూనిఫామ్ కూడా వచ్చేస్తుంది, ఐడి కార్డు అంటున్నారు, ఏంటి ఇవన్నీ ఏంటి కొత్తగా ఉన్నాయని నాకు అప్పుడు నాకు శేఖర్ కమర్ గారు మమ్మల్ని మోసం చేశారు, మాయా మోసం అన్నట్టు. సో ఫస్ట్ ఇయర్ చాలా సిన్సియర్ గానే వెళ్ళాను, టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. బీటెక్ ఫస్ట్ ఇయర్ లోనే ఐ థాట్ ఆఫ్ టేకింగ్ మై డిసిజన్ సీరియస్ గా యాక్టింగ్ విషయంలో. ఎందుకంటే బీటెక్ 4 years అయ్యి అప్పుడు మళ్ళీ స్ట్రగలింగ్ స్టార్ట్ చేసినప్పటికీ అవదమ్మా అదంతా అని అనిపించింది నాకు. ఎందుకంటే అమ్మాయిలకి నా వరకు అమ్మాయిలకి చాలా తక్కువ ఏజ్ లిమిట్ ఆర్ టైం తక్కువ ఉంటుంది ఇండస్ట్రీలో. ఎంత యంగ్ ఏజ్ లో మనం వస్తే అంత మంచిదని నాకు అనిపించింది. సో అప్పుడే నేను స్టార్ట్ చేశాను నా స్ట్రగలింగ్. అంటే మనలో అన్నమాట మీరు కూడా మాలాగే బీటెక్ చాలా ఉన్నాయి. అంటే మేము కాలు జారి పడ్డాము, ఎవరు లేపలేదు. లేదు చాలా ఉన్నాయి, నేను పడ్డాను, పడతానే ఉన్నాను, వదిలేసాను. ఇంకా లేదు నేను వదిలేసాను, ఇంకా మా కాలేజీలో చూస్తే అడుగుతాను ఫస్ట్ వచ్చి సర్టిఫికెట్స్ తీసుకో కాలేజీలో. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఓవర్ వచ్చి ఉంటుంది కదా, గుర్తుపడతారా? అవును, ఇప్పుడు కూడా మా కాలేజ్ లో కొంతమంది మా డిపార్ట్మెంట్ మేడమ్స్ గానీ సర్స్ గానీ ఉంటారు, మెసేజ్ చేస్తారు ఇన్స్టాలో, అలా చేయరు. దే ఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ మా మ్యామ్ ఉన్న రీసెంట్ గా లక్ష్మీ మ్యామ్ అని మా డిపార్ట్మెంట్, ఆవిడ నాకు మెసేజ్ చేసి, లక్ష్మీ ప్రసన్న మ్యామ్ మెసేజ్ చేసి, వీఆర్ సో హ్యాపీ, నువ్వు అప్పుడులో చెప్పేదానివి. అంటే నేను ఎక్కువ హాలిడేస్ పెట్టేదాన్ని షూటింగ్స్ వల్ల. ఎందుకంటే షూటింగ్స్ వాళ్ళకి అర్థమే కదా, వాళ్ళకి ఏంటండి షార్ట్ ఫిల్మ్స్ అంటే ఏదో చిన్న పిల్లలు చేసుకుంటున్నారు, బట్ నాకు తెలుసు అది ఎంత ఇంపార్టెంట్. సో వాళ్ళంతా సీరియస్ గా తీసుకునేవారు కాదు. ఒక రోజు నేను అనేదాన్ని, ఏ రోజైనా నా మూవీ మన కాలేజ్ లో ప్రమోషన్స్ కి వస్తాను, డెఫినెట్లీ చూడండి అని. బట్ అన్ఫార్చునేట్లీ మా కాలేజ్ క్లోజ్ చేసేసారు. అది చాలా బాధగా అనిపిస్తుంది. పైడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. చాలా మందికి తెలియదు ఇప్పుడు. అవును, ఇప్పుడు తెలీదు. సో బట్ దే ఆర్ వెరీ హ్యాపీ, నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, వి ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, ఐ యామ్ సో హ్యాపీ అనేసి. నేను మీకోసం ఒక పిక్ చూపిస్తాను. అంటే అప్పట్లో ఒక అబ్బాయి మీ మీద క్రష్ పెట్టుకొని తీసాడంట. అమ్మ బాబోయ్, బట్ జాగ్రత్త, నాకు సంబంధం ఇవన్నీ ఉన్నాయని చెప్పుంటే వచ్చేదాన్ని కాదు. వావ్, అది 2017. మీరే కదా? నేనే. ఓకే, చెప్పండి. చిన్నపిల్లలమండి, నవ్వుతారేంటి మీరు? చిన్నప్పుడు ఎలా ఉన్నారు? నేనేమనలేదు. ఒక అబ్బాయికి క్రష్ అంటే ఇష్టపడే తీసింటాడు ఫోటో అన్న. అది నేను తీసుకున్న సెల్ఫీ. అంటే ఫోటో స్క్రీన్ షాట్ తీసాడు అంటున్నా. అవునా? నేనే తీసింది. డిలీట్ చేస్తాను కదా, లేదు ఉందా ఇన్స్టా? అంటే తవ్వుతే వచ్చాయండి. అండ్ మీరు అన్నారు కదా నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని, ఒక వీడియో చూపించొచ్చా? షూర్ కదా? డెఫినెట్లీ. అది ఫేవరెట్ వీడియో యాక్చువల్లీ. ఇదా? ఎవరు లేరు, నే తల్లిగో చూడని వల్ల కాడి బిడ్డరే. అంటే మీకు యాక్టింగ్ ఎంత ఇష్టమో అది నాకు అర్థమవుతుంది. అంటే నవ్వడానికి కాదు, ఆ రోజుల్లో మనం ఏదైనా చేసినా చాలా మంది చూస్తారు, వచ్చి ఒక మాట అంటారు కదా. బట్ మీరు అంత ఓపెన్ గా, అంత హార్ట్ఫుల్ గా ఎలా మీరు ఎక్స్ప్రెస్ చేయగలిగారు మీ అంటే ఫీలింగ్స్ ని? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ఎక్స్ప్రెసివ్ పర్సన్. ఓకే, ఇంట్రోవర్టే కాదు ఇంకా? తెలియట్లేదా మీకు? అంటే మీరు చెప్తే ఇంకా తెలుస్తుంది. లేదు నేను ఇంట్రోవర్ట్ ఏం కాదు. నేను అవన్నీ పక్కన పెడితే నేను చాలా ఎక్స్ప్రెసివ్ పర్సన్. నేను ఏదైనా చాలా 100% ఎక్స్ప్రెస్ చేస్తా, అది ఏదైనా సరే. సో టిక్ టాక్ నేను యాక్చువల్లీ మా తమ్ముడు వల్ల స్టార్ట్ చేయాల్సి వచ్చింది. తమ్ముడు వల్ల? ఈయననేనా తమ్ముడు? హీరోలా ఉన్నాడు కదా, అందరూ వాడితో నేను వెళ్తే మీ తమ్ముడే బాగున్నాడు నీకన్నా హీరోలా ఉన్నాడు. మొన్న కూడా అంటే ఫిమేల్స్ అని ఉండొచ్చు, బాయ్స్ అంటున్నారు. నేను చెప్తున్నా నాకు ఇక్కడ హీరోయిన్ ఉంది కానీ పక్కన ఎవరో తెలియట్లా, కళ్ళు మస్కమస్కైనాయి. మొన్న రీసెంట్ గా కూడా మేము మా కమిటీ కుర్రోల్ ప్రమోషన్స్ కి వైజాగ్ వెళ్ళాం. సో
యాజ్ యూ నో 11 మెంబర్స్ ఉన్నారు కదా అబ్బాయిలు. మా మమ్మీ మా తమ్ముడు వచ్చారు, అందరికి పరిచయం చేస్తే వాళ్ళందరూ మీ తమ్ముడు ఏంటి హీరోలా ఉన్నాడు, రే నేను రా హీరోయిన్ రా వాడికేంటి అంటున్నారని నేను అన్నా. సో నాకు కూడా అనిపిస్తుంది వాడు బాగుంటాడని. సో నేను స్టార్టింగ్ వాడి వల్ల వాడి ఎక్కువ అప్పుడులో డబ్ స్మాష్ ఉండేది స్టార్టింగ్, డబ్ స్మాష్ టిక్ టాక్ మ్యూజికల్లీ, దెన్ టిక్ టాక్. సో డబ్ స్మాష్ అలా సరదాగా వీళ్ళు ఏదో చేసుకున్నారు. తర్వాత మ్యూజికల్లీ మా తమ్ముడు చాలా ఎక్కువ చేసేవాడు, రోజుకి ఇలా సరదాగా ఇదేంటి అంత చేస్తున్నాడు. నా క్యూరియాసిటీ పెరిగిపోయింది ఆ యాప్ మీద. నా అటెన్షన్ ఎందుకు ఇది గెయిన్ చేయట్లేదు, నేను ఎందుకు అంత అటెన్షన్ పెట్టట్లేదు అని అవుట్ ఆఫ్ నోవేర్ చాలా చాలా సరదాగా చేశాను ఒక వీడియో. నేను మా తమ్ముడు కలిసి ఏవో ర్యాండమ్గా 2-3 వీడియోస్ చేసేదాన్ని. అప్పుడు నాకు సరేలే నేను ఎలాగో చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఎప్పుడు ఉండేది కదా, విల్ ట్రై, అట్లీస్ట్ మనకి తెలుస్తుంది ఎలాగా డైలాగ్ డెలివరీ కానీ డైలాగ్ కానీ ఎలాగా చేయడం అనేది ఒక ప్రాక్టీస్ వస్తుంది అనేసి ఐ డిడ్. ఓకే, ఇవి చూసాక ఇంట్లో రియాక్షన్స్ ఏంటి? ఏం లేదు, కూల్. ఈవెన్ మా అమ్మమ్మ తాతయ్యతో కూడా వీడియోలు ఉంటాయి, ఇప్పుడు ఇప్పుడు లేవు, టిక్ టాక్ లో ఉండేవి, అప్పుడు బ్యాన్ అయిపోయింది. సో మేము ఫ్యామిలీస్ తో కూడా చేసి వాళ్ళు కూర్చోబెట్టి చేయించి వాళ్ళు కూడా చాలా సరదాగా తీసుకున్నారు అది. సో ఫ్యామిలీ అంతా చేసేవాళ్ళం కొన్ని వీడియోస్ టిక్ టాక్ లో. మనలో అన్నమాట ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? అంటే పెన్ను పేపర్ తెచ్చుకోమంటే తెచ్చుకుంటా లేదు, నా బీటెక్ టైంలో వచ్చేవి, చాలానే వచ్చేవి. మరి ఏంటి రియాక్షన్ మీది? ఎప్పుడు ఏమో అప్పుడు ఏంటి చాలా బాగుండేది, క్యూట్ క్యూట్ గా. యా, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మా 4th year సీనియర్స్ వచ్చి నాకు ప్రపోజ్ చేసేవారు. 4th year వాళ్ళు వచ్చి నా క్లాస్ లో బ్రేక్ టైం ఉంటుంది 15 minutes, వచ్చి లెటర్ రాసి ఇచ్చేవారు. లవ్ లెటర్ రాసి ఇచ్చేవారు, లేదా సడన్ గా వచ్చి నీ ఎస్డి చెప్పు అది ఇది అలాగా డైరెక్ట్ గా క్లాస్ కి వచ్చేసేవారు. ఒక్కొక్కసారి నాకు భయం వేసేది, ఎంబారస్ గా ఫీల్ అయ్యేదాన్ని, అందరు ఉన్నప్పుడు ఏంటి ఇలా వచ్చేస్తున్నారు అలా. అప్పుడు ఒక రూమర్ నేనే స్ప్రెడ్ చేసుకున్నా, నాకు మా ఫ్యామిలీలోనే నాకు బాగున్నాడు, నేను పెళ్లి చేసేసుకుంటున్నాను అడగని ఒక ఫేక్ రూమర్ నేనే క్రియేట్ చేసుకున్నా, అట్లీస్ట్ రారేమని. మా పైడ వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ రోజు బాధపడుతుంటారు, చూడరా ఆ రోజు ఎంత మోసం చేసిందో పువ్వు పట్టుకొని పోతే బాగుంటుంటారు. తర్వాత ఇంకా అంటే బీటెక్ లో అయితే చాలానే వచ్చాయి. తర్వాత నేను పట్టించుకోవడం మానేస్తాను చాలా వాటికి. అంటే ఏంటి అంటే విషికాని ఇంప్రెస్ చేయాలంటే అబ్బాయి మనసు ఎలా ఉండాలి? చాలానే ఉన్నాయి, ఇప్పుడు అని చెప్తాను. అంటే జనరల్ గా బేసిక్ గా అమ్మాయిలకి కావాల్సింది అండర్స్టాండింగ్ అండ్ ఎమోషనల్ సపోర్ట్. అమ్మాయిలకు కావాల్సింది ఓకే, మా విషికకి నాకు కూడా అంతే. ఎమోషనల్ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అబ్బాయిలు చాలా లాజికల్ గా ఉంటారు, ఓకే, ఎమోషనల్ గా అమ్మాయిలు ఉంటారు. సో మాకు ఎవ్రీ టైం మీరు లాజికల్ ఆన్సర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సొల్యూషన్స్ ఇవ్వద్దు, మేము చెప్పింది వింటే చాలు. అలా ఆ అండర్స్టాండింగ్ ఉండాలి. సో అది లైక్ ఏజ్ వస్తున్న కొద్ది అమ్మాయి అబ్బాయికి ఇద్దరికి అర్థమవుతుంది. ఓకే, మరి మీరు ఫస్ట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన మూవీ ఏది? ఫస్ట్ మూవీయా ఎమోషనల్ ఫూల్. ఎమోషనల్ ఫూల్ నన్ను తిడుతున్నారేమో అనుకున్నా. లేదు, ఎమోషనల్ ఫూల్ 2019 లో నేను చేశాను. ఇప్పటికీ ఉంది MX ప్లేయర్ లోనే, యూట్యూబ్ లో కూడా ఉంటుంది. తర్వాత పరువు వెబ్ సిరీస్ చేశాను నవీన్ చంద్ర గారితో. పరువు సారీ పరంపర అదే కదా పరువు నేను సుష్మిత గారితో చేశా. సారీ సరే నో ప్రాబ్లం. పరువు కూడా మీరే చేశారుగా. సారీ నవీన్ చంద్ర గారు, సారీ. అతను నాకు పొగిడారు బాగా చేసామని, ఇప్పుడు ఫోన్ చేయడానికి ఇంకోసారి అని అంటారేమో. పరువులో కూడా ఆయననే పెట్టారుగా, హ్యాపీ. లేదు నరువులో నరేష్ ఆయన చెయ్యకున్నా అట్లీస్ట్ ఆయన పేరు గుర్తు పెట్టుకున్నారు అంటున్నా. అలానా, సారీ. ఓకే ఇట్స్ ఓవర్, నెక్స్ట్ మూవ్ ఆన్. పరంపరలో చేసా వెబ్ సిరీస్, ఒక 15 to 10 minutes ఉంటది రోజు, హాట్స్టార్ లో. తర్వాత హ్యాపీ బర్త్డే మూవీ చేసా. హ్యాపీ బర్త్డే లావణ్య త్రిపాఠి గారు. నెక్స్ట్ పతంగ్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది, అక్టోబర్ లో త్వరలో వస్తుంది. అండ్ ఈ ఇయర్ లో కమిటీ కుర్రాళ్ళు పతంగ్ రెండు అండ్ సేమ్ August 9th కమిటీ కుర్రోలు. అండ్ మేము ఒక మూవీ కూడా చేసాం, పాగల్ వర్సెస్ కాదల్ అని, అది కూడా సేమ్ డేట్ రిలీజ్ అవుతుంది. అసలు ఏంటంటే మీకు మీరే కాంపిటీషనా? అంతేనా? ప్రొడ్యూసర్ కన్నా తెలుసా ఎవరికి? 3 సినిమాలు వస్తున్నాయి విషయాలని. మా కమిటీ కుర్రోళ్ళకి తెలుసు, పాగల్ వర్సెస్ కాదల్ కి తెలుసు August 9th వస్తున్నామని. పతంగ్ వాళ్ళకి తెలియదు ఇంకా. పతంగ్ వాళ్ళకి పాగల్ వర్సెస్ కాదల్ గురించి ఐడియాయే లేదు. అమ్మ బాబాయ్, వాళ్ళు కూడా ఈరోజు యాక్చువల్లీ పాగల్ వర్సెస్ కాదల్ ఒక 3 years బ్యాక్ చేసిన మూవీ. 3 years బ్యాక్. చాలా మంచి స్టోరీ యాక్చువల్లీ, బట్ యునో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అటు ఇటు
ఫైనలీ ఇయర్ August 9th రిలీజ్ అవుతుంది. ఐ హోప్ పాగల్ వర్సెస్ కాదల్ ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి మంచి పేరు రావాలి. మీరు పని చేయండి, నిహారిక గారికి ఫోన్ చేసి పాగల్ వర్సెస్ కాదల్ చూడండి, ఫస్ట్ డే టికెట్ ఇవ్వండి. ఆవిడ చాలా మంచిదండి, వెళ్ళి చూసేస్తాను నేను చెప్పాను, చాలా మంచి ఆవిడ. ఓకే, మరి అంటే ఈ కమిటీ కుర్రాల గురించి చూస్తే ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ రీసెంట్ ఆడియో లాంచెస్, ప్రెస్ మీట్స్ అన్ని కూడా ఒక ఎమోషనల్ బాండింగ్ మూవీ అని చెప్తున్నారు. అండ్ మీరు కూడా ఫస్ట్ టైం ఓపెన్ గా మాట్లాడేశారు స్టేట్మెంట్స్ కూడా. సో ఏంటి కమిటీ కుర్రాల స్టోరీ? కమిటీ కుర్రోలు ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్ అండి. ఓకే, ఫ్రెండ్షిప్ మీరు వెళ్ళి చూస్తే ఖచ్చితంగా మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ లేదా మీ ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ కి డెఫినెట్లీ కాల్ చేసి ఎలా ఉన్నావురా, అసలు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, కలుద్దాం రా. డెఫినెట్లీ మీరు సినిమా చూసి బయటకు వచ్చిన ఒక 15 to 20 minutes ఇంకా మీ మైండ్ లో ఆ కమిటీ కుర్రోలు అదే తిరుగుతూ ఉంటది. సో ఆ కమిటీ కుర్రోలు మూవీకి చాలా లేయర్స్ ఉన్నాయి. ఫ్రెండ్షిప్, లవ్, ఫ్యామిలీ, ఊరు, పాలిటిక్స్, కాస్ట్, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎవ్రీథింగ్ ఇస్. బట్ మాకు ట్రైలర్ లో ఎక్కువగా లైక్ అడల్ట్ గానే కనిపించింది. అంటే కుర్రాళ్ళు ఆకతాయితనంగా తిరుగుతుంటారు, ఫ్రెండ్షిప్ లో ఉంటారు, ఆ లవ్ ఇన్నోసెంట్ లవ్ కనిపిస్తుంది. బట్ ఎందుకు ఫిమేల్ ని చాలా తక్కువ చూపించారు? యాక్చువల్లీ దిస్ ఈస్ ఆల్ అబౌట్ దోస్ 11 కమిటీ కుర్రోలు. 11 మంది ఫ్రేమ్స్. వాళ్ళ మధ్యలో జరిగిన స్టోరీ లేదా వాళ్ళ లైఫ్ లో జరిగిన స్టోరీ ఏంటి అన్నదే ఈ మూవీ. ఓకే, సో ద మెయిన్ ఫోకస్ ఇస్ ద 11 కమిటీ కుర్రోలు. మేము వాళ్ళ లైఫ్ లో ఎలా వస్తున్నాము, ఎలా వచ్చి ఉన్నాము, మా వల్ల ఇంపాక్ట్ ఎలా వచ్చింది, అవి స్టోరీలో అది వెళ్తూ ఉంటది. ఇప్పుడు మీరైనా సరే ఒక 25 years వరకు మీ ఫ్రెండ్స్ తోనే ఉంటారు, తర్వాత కదా మీ గర్ల్ ఫ్రెండ్ గానీ మీ వైఫ్ గానీ వస్తుంది. సో ఆ ప్యాటర్న్ లో తీసుకెళ్లారు, మాకు తక్కువ చూపించాలనే కాదు. అండ్ ఈవెన్ మేము ఎంతమంది అయితే ఉన్నామో సెట్ లో మేము ముందు చేసేయాలి లేదా మేమే ఫోకస్డ్ గా ఉండాలని ఎప్పుడు ఎవ్వరూ చేయలేదు. ఈ డైలాగ్ ఇంతే మేము చెప్పాలి అంటే ఇంతే చెప్పి సైలెంట్. మాకు తెలుసు మా లిమిట్ ఏంటో. సో మేము కొట్టేసుకొని ఫ్రేముల కోసం ఎప్పుడు కొట్టుకోలేదు. వి నో వాట్ ఈస్ ద స్టోరీ ఈస్ ద హీరో ఆఫ్ కంప్లీట్. యా, డెఫినెట్లీ. ప్రతి ఆర్టిస్ట్ కి ఏదో చేసేయాలని ఆతృత అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను ఫోకస్ అవ్వాలి, నాకు క్లోజ్ రావాలి అనేసి. బట్ ప్రతి ఆర్టిస్ట్ కి ఉండాల్సిన ఫస్ట్ రూల్ నీ లిమిట్స్ తెలియాలి సెట్ లో. అండ్ నీ క్యారెక్టర్ లిమిట్స్ తెలియాలి, బౌండరీస్ తెలియాలి. అప్పుడే నువ్వు ఆ క్యారెక్టర్ కి న్యాయం చేయగలవు. ఓకే, సో అది నేను నేర్చుకున్నాను బాగా. మూవీ లైఫ్ ఇంత బాగా తీసుకొస్తున్నారు, బట్ మీ లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండ్ మోస్ట్ లవింగ్ పర్సన్ అమ్మ. మా మమ్మీ, అమ్మమ్మ, నేను. ఓకే, 3 generations కవర్ చేశారా? కానీ ఇక్కడ ముగ్గురులో ఒక్కరు కూడా వైట్ హెయిర్ లేదు. అంటే అప్పుడులో మన చిన్నప్పుడు పెళ్లిళ్ళు అయిపోయాయి కదా. సో ఏంటి స్టోరీ? అమ్మమ్మ గురించి ఏం చెప్తారు, అమ్మ గురించి ఏం చెప్తారు? నాకు అమ్మమ్మ అనే వర్డ్ నాకు రాదు. నేను మా అమ్మమ్మకి అమ్మ అనే అంట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను మా మమ్మీ దగ్గర కన్నా మా అమ్మమ్మ దగ్గర ఎక్కువ పెరిగాను. సో అమ్మ అమ్మ అమ్మ, తాత తాత. సో నాకు ఫస్ట్ ఎవర్ ఇంపార్టెంట్ అంటే డెఫినెట్లీ మా అమ్మే నాకు ఇంపార్టెంట్. అంటే అదే అమ్మమ్మ. ఏంటి? ఎందుకంటే నేను ఆవిడ దగ్గర పెరిగాను కొంచెం ఎక్కువనే. నేను చిన్నప్పుడు బెంగ పెట్టేసుకునేదాన్ని మా అమ్మమ్మకి. చిన్నప్పుడే బెంగ ఫీవర్ వచ్చేసేది నాకు. సో మా అమ్మమ్మ నాకు చాలా చాలా ఇష్టం. తను ఎప్పుడు నాకు ఇది చెయ్యొద్దు అని ఏ రోజు అనలేదు. షీ ఆల్వేస్ వాంట్ మీ టు డూ వాట్ ఐ వాంట్ టు డూ. నెక్స్ట్ మేబీ అదే మా మమ్మీకి వచ్చిందేమో. సేమ్ బ్లడ్ గ్రూప్ గా. యా, సో ఆవిడ షీ ఈస్ వెరీ 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 స్వీట్. అమ్మ, మా అమ్మ is very sweet. Coming to my mummy, she is my sweetheart. అంటే మీరు ఇంటర్వ్యూ చూస్తారని ఇందాకనే చెప్తున్నారు. చెప్పలేదు మమ్మీకి సర్ప్రైజ్. షాక్ అయ్యారా? సో బట్ ప్రతి ఒక్క అమ్మాయికి కూడా నేను చూసిన వాళ్ళు ఏంటంటే చాలా మంది డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అవుతారు. కానీ ఒకసారి ఇట్లా చేయి పెట్టండి. సో అమ్మ అని ఉంది అక్కడ. అంటే నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయి మదర్ ని ఇంతగా అంటే లవ్ చేయడం కానీ అడ్మైర్ చేయడం కానీ జరుగుతుంది. సో ఏంటి అంత స్పెషల్ అమ్మ? యాక్చువల్లీ ఫాదర్ లేకపోవడం వల్ల నాకు ఆ ఫాదర్ బాండింగ్ కానీ యూనో ఆ ప్రేమ నాకు తెలీదు. అసలు తెలియదు నాకు, మా తమ్ముడికి ఇద్దరికి తెలియదు ఎలా ఉంటుంది. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటో. తెలీదా అంటే I don't know the definition of it. నాకు కూడా తెలీదు. అంటే డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. సో యా, నాకు అసలు తెలీదు. నాకు మా చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఏదైనా మమ్మీదా. అండ్ ఫ్రెండ్స్ లో ఎవరు బాగా క్లోజ్? తేజ.
తేజ అంటే డిఎస్ఎస్ తేజ. మేలా అండి? లేదు లేదు, ఫీమేల్. అదే మాకు హార్ట్ అలాగైతే మెయిల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మాకు తేజ అన్నారు, అయిపోయింది. తేజ ఒకరే మీ ఫ్రెండ్, వేరే వాళ్ళు మాకు ఫ్రెండ్స్ కాదు. సో తను నా స్కూల్ టైం నుంచి ఫ్రెండ్. నేను ఎప్పుడైతే ఒరిస్సా నుంచి వైజాగ్ షిఫ్ట్ అయ్యానో షీఈస్ దేర్. ఓకే, మీ లైఫ్ లో మీరు చూసిన టఫ్ సిచ్యువేషన్స్? అబ్బో చాలానే ఉన్నాయి, కౌంట్ చేసుకోపోతే ఇంటర్వ్యూ అయిపోతుంది. లేదు, అట్లీస్ట్ మేజర్ సిచ్యువేషన్స్. పర్సనల్ లైఫ్ లో అయితే చాలానే ఉన్నాయి. లైక్ ఫైనాన్షియల్ స్ట్రగల్స్, ఫ్యామిలీ పరంగా చాలానే స్ట్రగుల్ అయ్యి వచ్చాను. ప్రొఫెషనల్ లైఫ్ కూడా అంతే, స్ట్రగల్ లేకపోతే ఎలా? ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ అంటే ప్రొఫెషనల్ లైఫ్ లో చెప్పనా? రెండిట్లో చెప్పనా. ప్రొఫెషనల్ లైఫ్ నేను ఎప్పుడు స్ట్రగల్ అని లైక్ కూర్చొని ఏడలేదు ఏ రోజు. నేను ఏదో ఒక రోజు వస్తుంది, ఏదో ఒక రోజు నేను షైన్ అవుతా, ఫర్ ష్యూర్ నేను షైన్ అవుతా, నో డౌట్ ఇన్ దట్. బట్ నాకు ఒక ఛాన్స్ రావాలి, అది టైంతో పాటు కరెక్ట్ టైంలో నాకు వస్తుంది నా దగ్గరికి. మూవీ ఇండస్ట్రీకి మాకు సంబంధమే లేదు అసలు, నాకు ఎవరు తెలీదు, సర్కిల్ లేదు అసలు. నాకు ఇలా మేకప్ చేసుకోవాలి లేదా ఇలా ఉంటాయి, అక్కడ ఎలా ఉంటుంది నాకు అసలు నో ఐడియా. ఆల్ ఐ నో ఇస్ యాక్టింగ్ చేయడం, యాక్షన్ చెప్తారు, కట్ చెప్తారు, అంతే తప్ప ఇంకేం తెలియదు నాకు. సో యా, నేను 2017 నుంచి నేను స్టార్ట్ చేశాను నా జర్నీ. చాలా స్ట్రగల్స్ చూసా. 2000కి చేసే రోజులు కూడా ఉన్నాయి, 1000 రూపీస్కి చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే తప్పుగా అనుకోకండి, అంటే ఎనీ టైం ఏదైనా మీరు షూట్ చేసి యాక్ట్ చేసిన ఇండస్ట్రీలో పేమెంట్స్ కూడా సరిగ్గా ఇవ్వరని. సో అటువంటి ఫేస్ చేశారా? ఇట్స్ బేస్డ్ ఆన్ ప్రొడక్షన్ బేసిక్ గా. ఇప్పుడు చిన్న మూవీస్ అంటే డెఫినెట్లీ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే అట్లీస్ట్ అంటే వచ్చేది కూడా ఇవ్వని వాళ్ళు ఉన్నారా? లేదు, అలా నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. లేదు, అయితే నేను ఫ్రీగా చేస్తున్నాను అంటే చెప్పండి, లెట్ మీ నో నేను ఫ్రీగా చేస్తున్నాను. డబ్బులు అంటే చెప్పండి, నేను ఫ్రీగా చేసిన రోజులు కూడా ఉన్నాయి. డబ్బులు అరే లైక్ పేమెంట్ తీసుకున్నది కూడా ఉంది. ఇదే చేస్తుంటే నేను పార్ట్ టైమ్ గా మన ఐపీఎల్ లో కూడా చేశాను. నేను ఐపీఎల్ మన T20 అదే ఐపీఎల్ మ్యాచెస్ అవుతాయి కదా, అక్కడ నేను చేసేదాన్ని. సెలబ్రిటీ ధోనికి పెద్ద ఫ్యాన్ కదా. అవునా, ఐపీఎల్ అంటే స్ట్రైక్ అయింది. అవునవును. ఓకే, ఎందుకు ధోని అంటే అంత ఇష్టం? ఐ డోంట్ నో. అంటే కూల్ గా ఉంటాడనా? చాలా కాదు, అది ఒక ఎనర్జీ అంతే. ధోని అంటే ఒక ఎనర్జీ, తెలీదు నాకు కూడా ఎందుకు. యాక్చువల్లీ నేను కొన్ని చాలా ఇన్స్పైర్ అవుతాను కొంతమందిని చూసి. సో ఈజ్ వన్ ఆఫ్ దమ్. యా, బాగా ఫాలో యువర్ ప్యాషన్ అన్నది నేను తన దగ్గర నుంచే నేర్చుకున్నాను. అంటే తనకి రైల్వే జాబ్ కూడా వచ్చింది, బట్ ఒక్క సెకండ్ లో వదిలేసాడు. క్రికెట్ లో లైఫ్ ఉంటుందో లేదో అతనికి తెలియదు ఆ టైంలో, బట్ హీ వాంటెడ్ టు గో అంతే. సో అలానే నేను వచ్చేసా ఇండస్ట్రీకి. నాకు జాబ్ ఏదో చేసేయాలి ఇది అది అని కాకుండా ఏ కష్టమో నష్టమో ఇష్టంగానే చేసా ఇప్పటి వరకు. అండ్ నాకు తెలుసు మేబీ ఇది ఇంకా బిగినింగ్ నా కెరియర్ కి, ఇంకా చాలా ఉంది. ఇలాంటి ఇంటర్వ్యూ మీరు ఎన్నో చేయాలి నాతో. సో అలా పర్సనల్ లైఫ్ లో అయితే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కొంచెం చూసాం ఒక పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ అన్నారు అంటే ఇంట్లో ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందా? యాజ్ లైక్ ఐ సెడ్ ఎర్లియర్, మా డాడీ చనిపోయినప్పుడు మేము ఒరిస్సాలోనే ఉండేవాళ్ళం. ఆఫ్టర్ దట్ మా మమ్మీ సెకండ్ మ్యారేజ్ అవ్వడం, వి షిఫ్టెడ్ టు హియర్. అక్కడ చేంజెస్ మాకు అలవాటు అవ్వాలి, నాకు మా తమ్ముడికి. యా, సో మా డాడీ చనిపోయిన ఆ పర్టికులర్ టైంలో ఎవరు మాకు సరిగ్గా చూడకపోవడం, ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా మాకు అంత. సో అక్కడ చిన్న ఫైనాన్షియల్ స్ట్రగల్ అయితే చేసాము. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పకూడదు. నేను ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నేను ఏం చెప్పినా నలుగురు వినాలి అనే స్టేజ్ కి నేను ఇవన్నీ చెప్తా. ఇప్పుడైతే ఆ రోజు కూడా మీరే నన్ను కాల్ చేసి పిల్లండి విషి గారు రండి ఆఫీస్ కి. సో యాజ్ ఆఫ్ నౌ ఇంతే చెప్తాను. ఓకే, మిమ్మల్ని బాగా మోటివేట్ చేసేది ఎవరు? నేనే. మీరే సెల్ఫ్ లవ్? నేనే మోటివేట్ చేసుకుంటా, నేనే ఏడుస్తా, గంట ఏడుస్తా. ఏంటి అంటే రీల్ పెట్టుకొని ఏడుస్తారా? నిజంగానే ఏడుస్తామండి రీల్ అంటే. నా పాయింట్ ఏంటంటే ఏడిచింది గంటైనా కంప్లీట్ గా ఏడ్చేసి ఓకే పర్లేదు వీ కెన్ డూ ఇట్, నేను చేస్తాను, ఎన్నో చూసి వచ్చాను, ఇది ఒక లెక్క అని అనిపిస్తాను. లాస్ట్ టైం ఎప్పుడు ఏడ్చారు? ఈరోజు క్యాబ్ లో వస్తున్నప్పుడు ఏడ్చా. ఏమన్నా అన్నాడా? లేదు. ఫోటో అడగలేదా మిమ్మల్ని? గుర్తుపట్టలేదని ఏడ్చని. ఏంట్రా నిన్న ప్రీ రిలీజ్ అయింది, చిరంజీవి గారు కూడా వీడియో ఇచ్చారు. డేటా రీఛార్జ్ చేయలేదు చూడడానికి. సో
ఇప్పుడు అన్ని కొంచెం హ్యాపీ టీయర్స్ వస్తున్నాయి ఈ పీరియడ్. సో ఓవర్వెల్మింగ్. అంటే మీరు అన్నారు కదా చిన్నప్పుడు నా డ్రీమ్ ఎక్కడికి వెళ్ళినా క్లాప్స్ రావాలి నన్ను గుర్తుపట్టాలి. అప్రిషియేట్ సో చేయాలి. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు చాలా మంది మీరు అన్నారు కదా చెప్పే అకేషన్ స్టేజ్ కూడా ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, అది క్రియేట్ అయింది. ఓకే, మరి కమిటీ కుర్రాలు తర్వాత ఎలా ఉండబోతుంది మీ లైఫ్? నాకు టు బి ఆనెస్ట్ నాకు తెలియదు నేను సినిమాకి ఎంతవరకు ఉపయోగపడ్డాను అనేది మీరు చూసిన తర్వాతే చెప్పాలి. ఫైనల్ అవుట్ చూసింటారు కదా? నేను ఇంకా చూడలేను. ఐ ఆల్వేస్ వాంట్ టు సీ ఇన్ ఓకే, అక్కడే నేను ఎంజాయ్ చేయాలి అది. బట్ అందరూ చెప్పే విధంగా అయితే నాకు చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది. ఈవెన్ నిహారిక గారు ఎవ్రీ ఇంటర్వ్యూలో పద్మ ఈజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్, పద్మ ఈజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ కి మనం నచ్చాము, పర్టికులర్ గా మనం చేసిన యాక్టింగ్ నచ్చామంటే దృష్టిలో పడ్డానికి చేస్తున్నాం. అది నాకు ఫస్ట్ ఫోకస్ అదే, మనకు చాలా ఇంపార్టెంట్. అది జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను స్టేజ్ మీద కూడా అదే చెప్పా, ఏదో ఒక రోజు మీరు విషిక నా ఫేవరెట్ అని అంటారు డెఫినెట్లీ, నాట్ పద్మ. బట్ ఈ పద్మ అనే క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే రెగ్యులర్ లైఫ్ లో మీరు మాకు పరిచయము చూస్తుంటాము, బట్ ఇది డిఫరెంట్ జోన్ 90s జోన్ లో కనిపిస్తుంది కదా. సో ఈ రెండింటికి విషిక డిఫరెన్స్ ఏం చెప్తారు? డిఫరెంట్ లుక్, కంప్లీట్ గా డిఫరెంట్ లుక్ నాది. నేను చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పా, ఒక వైఫ్ రోల్ క్యారెక్టర్ ప్రసాద్ బైరా గారితో చేస్తున్నాను నేను. సో ఒక డిఫరెంట్ గా ఉంటుంది. నా స్కిన్ టోన్ కానీ నా డ్రెస్సింగ్ కానీ డస్కీగా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను ఈ టైం 2023 టైంలో జరుగుతుంటుంది సినిమా. కొంత సినిమా అప్పుడు, కొంత సినిమా టైం ట్రావెల్ చేపిస్తారా? అలానే మరి 30 years స్టోరీ కదా మేము చూపిస్తుంది. చిన్నప్పుడు పిల్లలు, టీనేజ్, అడల్ట్. ఓకే, I'll come in adult stage of their life. Okay. So yeah, అలా. నాకు ఇంత డీటెయిల్ గా తెలియదు, చెప్పేశారు. ట్రైలర్ చూసా అన్నారు. ట్రైలర్ లో నాకు అంత డీటెయిల్ గా కనిపించలా, మీరు ఎక్కడ ఉన్నారా అని వెతుకుతున్నా. చాలా మంది అలాగే వెతికారు. బట్ సెకండ్ ట్రైలర్ కూడా నిన్న రిలీజ్ అయింది. అవును, నిన్న వచ్చింది, అది చూసా. నిన్న చూసారు. యా, సో చాలా డిఫరెంట్ గా కనిపిస్తాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో యాక్టింగ్ ఎలా అంటే ఓన్లీ గ్లామర్ గా చేయాలనే కాదు. ఐఎమ్ నాట్ అన్ హీరోయిన్, I'm an artist. I'm a performer. I want to be a performer. అందుకే వచ్చాను ఇండస్ట్రీకి. గ్రేట్. ఏదో ఒక గ్లామరస్ రోల్ అంటే వస్తే చెయ్యను అని కాదు, I wanted to do. మీరు ఒక ఆర్టిస్ట్ గానే ఫీల్ అవుతున్నారు, అది గుడ్ థింగ్ కదా. నా వరకు అన్ని పాత్రలు చేసే ఒక అర్హత ఆర్టిస్ట్ కు ఉంటుంది. ఓకే, సో నేను ఒక విలన్ గా కూడా చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు డూ విలన్ రోల్స్. నెగటివ్ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది, అలానే గ్లామరస్ రోల్ కూడా చేయొచ్చు మంచిగా. నేను బాగుంటాను, ఛాలెంజింగ్ గా ఉండాలి అంతే. సో ఐ ఫీల్ ఐఎమ్ వర్స్టైల్ యాక్టర్. మంచి డైరెక్టర్ దగ్గర నేను వర్క్ చేస్తే ఐ థింక్ ఐ షైన్ ఏ లాట్ అని నాకు అనిపిస్తుంది. అండ్ మిమ్మల్ని ఎక్కువగా గమనిస్తే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ లా అనిపిస్తారు. ఎందుకంత అంటే డేర్ గా ఓపెన్ గా ఉంటారు? లోపల దాచుకుంటే వేస్ట్. వెన్ యూ ఆర్ వెరీ స్ట్రాంగ్ అబౌట్ యువర్ ఒపీనియన్స్ అండ్ యువర్ జడ్జ్మెంట్, యూ కెన్ టాక్. అది తప్పైనా అవ్వచ్చు, రైట్ అయినా అవ్వచ్చు. చెప్తేనే కదా తెలుస్తుంది అది తప్పో రైటో. నేను వెళ్ళేది రైటా రాంగా, నేను చెప్తుంది రైటా రాంగా, లేదా నా జడ్జ్మెంట్, నేను ఆలోచిస్తుంది ఎవ్రీథింగ్ ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా నా ఒపీనియన్. సో యా, నేను ఎప్పుడు అలానే ఉంటా. ఓకే, అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక డెసిషన్ తీసుకున్నారంటే బ్యాక్ ఎండ్ స్టోరీస్ ఉంటాయి కదా. అందుకే ఇలా అయ్యాడు, అందుకే దొంగ అయ్యాడు, హీరో అయ్యాడు అంటారు కదా. మీరు అంత స్ట్రాంగ్ అవ్వడానికి జనరల్ చైల్డ్హుడ్. ఓకే, నేను ఇప్పుడు ఇంత అది నా చైల్డ్హుడ్ మంచి ఉంది, యునో లైక్ ట్రామటైజ్డ్, డిస్ట్రాయిడ్, ఎవ్రీథింగ్ మిక్స్డ్ అప్ నా చైల్డ్హుడ్. బట్ నేను ఏమంటా అంటే బికాస్ ఆఫ్ దట్ నేను ఇంత స్ట్రాంగ్ గా ఇండిపెండెంట్ గా ఉన్నాను ఈ రోజు. ఓకే, అండ్ నేను ఎవరి గురించి ఏం ఆలోచించనండి, టు బి ఫ్రాంక్. నేను అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, నా పక్కోడు ఏమనుకుంటున్నారు, నాకు లీస్ట్ కన్సర్న్ నా లైఫ్ లో వాళ్ళు. ఓకే, నేను అసలు ఇప్పుడు ఎదురుగా వచ్చి నువ్వు నన్ను తిట్టినా సరే, మేబీ నా ఎదురుగా వచ్చి తిడితే నేను ఆ టైంకి కొంచెం స్పార్క్ అవ్వచ్చు, బట్ లేటర్ నాకు అని అంటాను. నాకు అనవసరం, ఎందుకంటే వాడు నాకు తిండి పెట్టలేదు. నేను ఏడుస్తున్నప్పుడు వాడు నా దగ్గరికి రాలే, నా స్ట్రగల్ తెలీదు, నేను తెలీదు, నేను తెలీదు. దే కమ్ అండ్ దే yell at me and they'll go or they give judgment or opinions about me and they go. నేను అంతే. కానీ ఇందులో మీరు ఇంకోటి కూడా చెప్పారు, నాకు ఎప్పుడన్నా బాధ వేస్తే ఒకటేసారి గంట ఏడుస్తాను. సో సెన్సిటివ్ కిడ్డా? సెన్సిటివ్ కూడా. నేను చాలా ఎమోషన్, నేను చెప్పాక చాలా ఎక్స్ప్రెసివ్ అని. ఓకే, సో నేను ప్రతి చిన్నదానికి హ్యాపీగా ఫీల్ అయిపోతాను, ప్రతి చిన్నదానికి చిరాకు పడిపోతాను. ఓకే, సో యా. ద బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి టిల్ డేట్? ద బెస్ట్ కాంప్లిమెంటా ఆర్ బెస్ట్ అచీవ్మెంట్?
ఐ థింక్ వాట్ ఐమ్ డూయింగ్ నౌ ఇస్ లైక్ ఐ అచీవ్డ్ అ లాట్. ఇంకా చాలా ఉంది. ఎందుకంటే ముందు చెప్పినట్టు నా ఫ్యామిలీకి ఇండస్ట్రీకి సంబంధమే లేదు, నాకు ఇండస్ట్రీకి సంబంధం. నేను ఒక్కదాన్ని నిజం చెప్తున్నాను, నేను ఒక్కదాన్ని స్టేజ్ వరకు వచ్చాను. అండ్ యా అఫ్ కోర్స్ మా మమ్మీ సపోర్ట్, మా మదర్ సపోర్ట్, అంటే వాళ్ళ సపోర్ట్ ఉన్న ఊరు వరకే ఉండొచ్చు. అండ్ షీ యూస్ టు కమ్ టు షూట్స్. మా మమ్మీ కూడా నాతో పాటు షూట్స్ కి రావడం, నేను ఎంతసేపు నించుంటే అంతసేపు నించుంటే. ఆ టైంలో యూనో క్యారవెన్స్ ఓన్లీ లీడ్స్ కే ఇస్తారు, బయట వాళ్ళ లేదా పక్క క్యారెక్టర్స్ కి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కి క్యారవెన్ ఇవ్వరు. ఓన్లీ వాష్రూమ్స్ కానీ డ్రెస్ చేంజింగ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ప్రతిదీ కుర్చీలోనే కూర్చోలేదో ఏదో నీడ చూసుకొని కూర్చోవడం అలానే జరిగేది. మా మమ్మీయే వచ్చేవారు, మా మమ్మీయే చూసుకునేవారు. ఫుడ్ కూడా మా మమ్మీయే. అంటే ఇప్పుడు నేను షూట్ లో ఉండగానే ఫుడ్ ఎక్కడ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ క్యారవెన్స్కి వెళ్ళిపోతాయి కొన్ని, వాళ్ళు సపరేట్ ఫుడ్ వీళ్ళు సపరేట్ ఫుడ్. ఎందుకంటే లైట్ మ్యాన్ అందరూ ఉంటారు కాబట్టి 2 ప్లేట్లు పాప ఆవిడే పట్టుకొని వచ్చి వెయిట్ చేసేది నేను వచ్చేవారు. సో నేను చెప్తున్నా కదా, ఈ రోజు నేను ఎంత స్ట్రాంగ్ గా మా ఇంట్లో ఏం జరుగుతుంది లేదా నా బ్యాక్ స్టోరీ ఏమవుతుంది వైజాగ్ లో అవి ఏమి పట్టించుకోకుండా నేను ఎంత స్ట్రాంగ్ ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే బికాస్ ఆఫ్ నేను వదిలేసా. ఇంకా నువ్వు చూసుకో, నా ఇది నేను హ్యాండిల్ చేస్తాను. జ్యోతిక మా మమ్మీ జ్యోతి అంట, జ్యోతిక అనొచ్చు కదా, జ్యోతి ఏంటి అని అంటారు. నేను ఇత్తగా ఆంటీ మీరు వెలిగే జ్యోతి ఆంటీ. యా ట్రూ. సో షీ వాజ్ దేర్, బట్ యునో మమ్మీ సపోర్ట్ ఒక ఏజ్ వరకు ఉండేది. బట్ ఒక ఏజ్ తర్వాత నేనే ఇంకా నువ్వు ఇంకా రావద్దు, లెట్ ఇట్ బి, నేనే ఒక్కదాన్ని ఉంటా అని 2021 నుంచి నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను. కోవిడ్ టైంలో కూడా ఇక్కడే ఉన్నారు? కోవిడ్ టైంలో వైజాగ్లో ఉన్నా. కోవిడ్ ఎప్పుడైతే అయిపోతుంది 21లోని నేను ఇంకొక్కదాన్నే ఏ షూట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను ఒక్కదాన్నే చేయడం. నిన్న ప్రీ రిలీజ్ లో కూడా నాకు అనిపించింది మా మమ్మీ వస్తే బాగుంది, ఎందుకంటే ఫ్యామిలీస్ అందరూ వచ్చారు. బట్ కుదరలేదు. సక్సెస్ మీట్ లో వెళ్దాం. నో మా ఊర్లోని మా ఊరు థియేటర్ లోనే నేను మా మమ్మీతో చూస్తాను. అది నాకు ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది కమింగ్ టు ప్రీ రిలీజ్ అండ్ ఎవ్రీథింగ్. మరి మొత్తంగా విష్క మొత్తం అంటే 0 to హీరో ఈ లైన్ వరకు చూసుకుంటే మీ లైఫ్ లో మీరు బాగా నమ్మిన ప్రిన్సిపల్స్ ఏంటి? కమిట్మెంట్. మీ వర్క్ మీరు ఎంత కమిటెడ్గా ఉంటే అంత తీసుకెళ్తుంది. అండ్ హార్డ్ వర్కే కాదు, స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. ఉట్టి గొర్రెలాగా పని చేసేసుకుంటే ఏం జరగదు. స్మార్ట్ వర్క్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఈ రెండిటికి మించి లక్ అనేది కంపల్సరీ ఉండాలి. అదో సామెత ఉంది కదా, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అని. సో యా అదైతే కంపల్సరీ ఉండాలి. అండ్ టైం అండి, ఎంత కష్టపడినా ఏదో ఒక డే మీకోసం ఉంటది. ఆ రోజు వరకు చాలా ఓపికతో ఉండండి. కమింగ్ అమ్మాయిలు అబ్బాయిలకి చెప్తున్నాను, ఎవరైతే రావాలనుకుంటున్నారో ప్లీజ్ కష్టపడండి, బట్ వెయిట్ చేయండి, ఫలితం డెఫినెట్లీ వస్తుంది. నేను 3 years ముందు వరకు ఎవరికి తెలియదు, లాస్ట్ 1.5 year నుంచి చూడడం స్టార్ట్ చేశారు. నేను వచ్చి మీకు అన్నాను, నేను మీకు చూస్తూ ఉంటాను. ఐ థింక్ మీరు కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ కాదులేండి, ట్రూ, అట్లీస్ట్ దే లైక్ మై వర్క్. అది రెస్పెక్ట్ చేస్తాను. వచ్చి ఫ్యాన్ అంటే అది ఫ్యాన్ కాదు బాబాయ్, నీకు నా వర్క్ ఇష్టం కాబట్టి అది లేకుంటే నువ్వు నన్ను పట్టించుకో అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది అంటారు లుక్స్ వెరీ ఇంపార్టెంట్, అందంగా ఉండాలి, ఫేర్ గా ఉండాలి, యూనో ఇలా ఉండాలి అలా. డెఫినెట్లీ లుక్స్ ఆర్ ఇంపార్టెంట్ అని నేను అంటే నాట్ వెరీ ఇంపార్టెంట్ బట్ ఇంపార్టెంట్. బట్ క్యారెక్టర్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. నీ క్యారెక్టరే నీ పనే నీ సక్సెస్ కి పేరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, చాలా మంది అనుకుంటున్నారు ఇండస్ట్రీకి రావాలి అంటే ఫేర్ గా ఉండాలి. బేసిక్గా అమ్మాయిలు స్పెసిఫిక్ గా ఫేర్ గా ఉండాలి, యూనో మంచి షేప్ లో ఉండాలి, బాగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండాలి, మంచి మంచి బట్టలు వేసుకొని ఉండాలి. అవన్నీ ఏం కాదు. మంచి యాక్టింగ్ రావాలి. మీరు ఏ కలర్ స్కిన్ టోన్ లో ఉన్నా ఏం పర్లేదు, మీకు యాక్టింగ్ రావాలి. నీ డైలాగ్ డెలివరీ చూస్తారు వాళ్ళు, నీ యాక్టింగ్ స్కిల్స్ చూస్తారు, నీ టైమింగ్ చూస్తారు, అది నీ పంచువాలిటీ, నీ డిసిప్లిన్ చూస్తారు. అండ్ లుక్స్ ఆర్ ఇంపార్టెంట్ అట్ ద పాయింట్, లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఐఎమ్ టెల్లింగ్ దట్ నీ లుక్స్ ని జడ్జ్ చేయకుండా ఉండాలి అంటే నువ్వు అంత సక్సెస్ గా నీ వర్క్ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన కలర్ ఫోటో హీరో సువాసన, స్టార్టింగ్ లో ఎవరైనా నమ్మారు అనుకుంటారా? మనమే అనుకుంటాం ఏంటి ఇతని హీరో ఏంటి, ఎందుకంటే మనకు ఒక ఇలా ఉండాలి అని పెట్టేశారు, క్రియేటెడ్ మన చిన్నప్పటి నుంచి చూస్తే. బట్ హీ చేంజ్డ్. ఇప్పుడు మనం ఎందుకు అతనికి జడ్జ్ చేయట్లేదు అంటే హీ షోడ్ హిస్ వర్క్.
అందుకే ఆ లుక్స్ కి మనం వెళ్ళట్లేదు, అలా ఉండాలి. లుక్స్ ఆర్ ఇంపార్టెంట్ నేను కాదు, ఎందుకంటే ఫస్ట్ అది చూసి ఎవరైనా మనకి ఆఫర్ ఇవ్వడం కానీ జడ్జ్ చేయడం కానీ ఏదో ఒపీనియన్ రావడం కానీ ఏదో జరుగుతుంది. కానీ అది రాకుండా ఉండాలంటే నువ్వు అంత వర్క్ చేయాలి. నీ లుక్ నువ్వు ఏ బట్టలు వేసుకున్నావో వాడు చూడకూడదంటే నీ రెస్పెక్ట్ అంతే ఉండాలి, నీ స్టాండర్డ్స్ అంతే ఉండాలి, నీ వర్క్ అలా ఉండాలి అక్కడ ఆ ప్లేస్ లో. సో అది నేను నమ్ముతా. గ్రేట్. మరి విషిక అప్కమింగ్ డేస్ లో చేయబోయే కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి? ఇంకా లిస్ట్ రాలేదు, లిస్ట్ రాగానే మనం చెప్పేసుకుంటాం. రిలీజ్ అవ్వక ముందే టాక్ వచ్చిందిగా, ఏంటని మంచి సినిమా బాగున్నాయి క్యారెక్టర్స్ అన్నారు. అవును బాగున్నాయి, మరి చిన్నగా ఆఫర్స్ కూడా ముందే ఖర్చు వేస్తారుగా. ఇంకా ఇప్పుడు వరకు అయితే ఏమీ రాలేదు, బట్ ఐఎమ్ షూర్ డెఫినెట్లీ రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ వస్తాయని అనుకుంటున్నాను. మీ ఫ్యూచర్ ఏమేంటి అంటే ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే స్క్రీన్ సినిమా నుంచి వెబ్ సిరీస్ కి వచ్చారు, మరి నెక్స్ట్ అంతా వెబ్ సిరీస్ ఉంటుందని కూడా ఒక టాక్ ఉంది. మరి మీరు ఎట్లా అంటే నేను స్క్రీన్ ఏ చేస్తాను వెబ్ సిరీస్ ఏ చేస్తాను ఇట్లా ఏమన్నా రూల్స్? అలా ఏం లేదు, అలా నాకేం రూల్స్ లేవు. బట్ ద థింగ్ ఇస్ ఐ వాంట్ టు బీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అది నా తెలుగు అమ్మాయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. యాక్చువల్లీ మీరు ఇందాక అడిగారు ఇంటర్వ్యూకి, మీకు చాలా మంది అడిగారా లేదా అడగలేదా అని. బట్ ఇంటర్వ్యూ నాకు చాలా మంది అడిగారు, నా టిక్ టాక్ డేస్ లోనే అడిగారు, నా ఇన్స్టా ఫేమస్ అవుతున్నప్పుడు అడిగారు. బట్ నేను డిసైడ్ అయ్యాను ఏదో ఒక మూవీ చేసి ఇంటర్వ్యూ ఇవ్వాలి, మూవీ చేయకుండా ఇంటర్వ్యూ ఇవ్వను అనేసి నేను డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే నా వరకు మూవీ అనేదే నా ఐడెంటిటీ, మూవీ ఇస్ మై ఐడెంటిటీ, నాట్ యూట్యూబ్. అంటే అది తక్కువ ఇది అది అనట్లేదు, నా వరకు నేను ఆ 70mm లోనే కనిపించాలి. అందుకే ఇన్ని ఇయర్స్ నేను వెయిట్ చేశాను ఈ మూమెంట్ కోసం. సో యా, ఇప్పుడు ఇంకా వెబ్ సిరీస్ చాలా, ఈవెన్ మా కమిటీ కుర్రోలైనా ఎంత థియేటర్స్ లో ఇప్పుడు ఆడినా సరే తర్వాత రావాలని ఓటీటీకే. సో ఓటీటీ ఇస్ లైక్ చాలా మందికి ఆపర్చునిటీ ఇస్తుంది కాబట్టి ఐ వుడ్ లవ్ టు డూ ఇన్ ఓటీటీ. బట్ యా, ఇన్ వెరీ గుడ్ మంచి రోల్స్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా మోస్ట్ హ్యాపీయెస్ట్ డే నిన్న, రీసెంట్ గా అయితే నిన్న ఆడియోలో, బికాస్ నేను కార్ దిగి లోపలికి వెళ్ళగానే మొత్తం లైట్లు, మా బ్యానర్లు, యునో హీరోయిన్ వస్తుంది లైక్ అంటే నేను ఫొటోస్ తీయాలి. ఇట్ వాజ్ లైక్ మై డ్రీమ్ కమ్ ట్రూ. నా కళ్ళల్లో నీళ్ళు, నాకు ఇందాక కూడా నేను మీకు చెప్తున్నాను, క్యాబ్లో వస్తున్నప్పుడు కూడా నాకు మెసేజ్లు చేస్తున్నారు, వీఆర్ సో హ్యాపీ నువ్వు ఇంత స్టేజ్కి వచ్చావు అని. అప్పుడు కూడా నేను వస్తున్నప్పుడు ఏడుస్తున్నాను, ఇంటర్వ్యూలో ఆడకూడదు అని. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ డ్రీమ్ అది. మొన్న సుమా గారు అడ్డాకి వెళ్ళాను, రూమ్ పైన బయట విషిక గారు, నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సీట్ మీద విషిక గారు. యా, మన గురించి ఒక ఐడెంటిటీ అక్కడ ఉంది, అది చాలా పెద్ద విషయం. ఒక రాకముందే ప్లేస్ చేసి పెట్టారు. ఇట్స్ లైక్ మళ్ళీ లేట్ చేస్తాను, ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. హ్యాపీ ఫర్ యూ అండి. జనరల్ గా ఏమనుకుంటారంటే ఇన్స్టాలోని అమ్మాయి కదా, అబ్బాయిలు ఫ్యాన్స్ ఉంటారు, అబ్బాయిలు ఎక్కువ మెసేజ్ చేస్తూ ఉంటారు, అది కామన్. బట్ రీసెంట్ గా నేను ఒక 6-7 months ఆర్ 1 year నేను చూస్తుంది ఏంటంటే, నా ఫ్రెండ్స్ నాకు స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు, అమ్మాయిలు వాళ్ళతో చెప్తున్నారంట, విషిక ఇస్ వెరీ ఇన్స్పైరింగ్, విషిక అలా ఉండాలనిపిస్తుంది నాకు కూడా, విషిక అలా చెయ్యాలనిపిస్తుంది నాకు కూడా, విషిక అలా మాట్లాడాలనిపిస్తుంది నాకు కూడా అని. అవి వింటున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఐఎమ్ చేంజింగ్ సంథింగ్, అంటే నేను ఇప్పుడు చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి అని అనిపిస్తుంది నాకు. అబ్బాయి ఇన్స్పైర్ అవ్వడం లేదా అబ్బాయి అట్రాక్ట్ అవ్వడం లైట్ అది, బట్ ఒక అమ్మాయి నా నుంచి ఇన్స్పైర్ అవ్వడం అన్నది నాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్, చాలా పెద్ద అచీవ్మెంట్. నేనెవరో తెలీదు, సో నా ఐడియాలజీ వాళ్ళకి నచ్చలేదో ఏదో వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు. నాకు నా ఒక అమ్మాయి, నా ఫ్రెండ్ కూడా, తను కూడా నాకు నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, నిన్ను చూసి నాకు ఇంకా గ్రో అవ్వాలనిపిస్తుంది, యూ బీయింగ్ వెరీ ఇన్స్పైర్డ్ టు మీ అని. అప్పుడు అనిపించింది ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రైట్ ఇన్ మై లైఫ్. సో ఈ వే కోసమే కదా ఇన్ని ఇయర్స్ మీరు వెయిట్ చేసింది కూడా. సో నేను ఏం చెప్తా అంటే, డూ ఫాలో యువర్ ప్యాషన్, ఎంత కష్టమైనా చేసేయండి, ఎవడేం పట్టించుకుంటున్నాడో బొక్క కట్ పెట్టండి ప్రోమోలో. సో యా, ప్లీజ్ ఫాలో యువర్ ప్యాషన్, కొంచెం టైం తీసుకోండి. చాలా మందికి యాక్టింగ్ అనగానే తొందరగా యాక్టింగ్ అది ఈజీ అవి అనుకుంటారు. ఫస్ట్ మీరు తెలుసుకోండి ఎంతవరకు మీరు చేయగలరు, ఎంతవరకు మీరు వెళ్ళగలరు, మీలో నెగిటివ్ ఏంటి, పాజిటివ్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, వీక్ పాయింట్స్ ఏంటి, అవన్నీ తెలుసుకున్నాక మీకు ఒక అర్థం తెలుస్తుంది యాక్టింగ్ అంటే ఏంటి. అప్పుడు మీరు ఈజీగా చేసేవచ్చు. చాలా మంది యాక్టింగే కదా చాలా ఈజీ, వాళ్ళకి ఏంటి, చాలా 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 కష్టం అది.
బట్ నేను ఇంటర్వ్యూ ముందే చెప్పాను, అంటే చాలా మంది క్రష్, హార్ట్ మెల్ట్ ఇట్లా చెప్పాను, బట్ ఇది కాదు, విషిక ఇస్ సంథింగ్ డిఫరెంట్ అనేది ఇంటర్వ్యూ అయ్యాక అర్థమవుతుంది. మీరు చూసిన లైఫ్, మీరు గ్రో అయిన విధానము, మీకు చుట్టుపక్కల నుంచి వచ్చే రెస్పెక్ట్, లవ్, ఇది కూడా మీకు ఒక డిఫరెంట్ నేచర్ ని కూడా యాడ్ చేస్తుంది కదా. డెఫినెట్లీ దాని వల్లే నేను ఇక్కడ నాకు నా ప్రిన్సిపల్స్, నా ఎథిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఏ స్టేజ్కి వెళ్ళినా నా వరకు నా ఎథిక్స్, నా ప్రిన్సిపల్స్ ఎప్పుడు నాకు ఉంటాయి. అది నేను ఒక డైలాగ్ ఉండదు కదా, కోట్లు ఇచ్చినా చెయ్యలేని కొన్ని పనులు, అలా నాకు చాలానే ఉన్నాయి. సో నేను దాంతోనే వెళ్తుంటాను లైఫ్. ఏదో పెద్ద సాధించేయాలి అని కాదు, రేపు పొద్దున్న నేను రాగానే అంతే మర్యాద నాకు నా వర్క్కి రెండిటికి ఇవ్వాలి. బట్ ఖచ్చితంగా మీరు అనుకున్న స్టేజ్ కి రాబోయే కొద్ది రోజుల్లోనే వెళ్ళిపోతున్నారని తెలుసు. బట్ ఎంత హైట్ కి ఎదిలా కింద నేను ఉన్నాను చూస్తున్నాను. మీరే హైట్ ఉన్నారు చాలా, నేను చూడాలి సుధీర్ గారు. నేను ఆకారంలో హైట్, మీరు జీవితంలో హైట్. అయ్యో, ఇలాగే మీతో ఇంకా ఎన్నెన్నో ప్రతి ఐ ఫీల్ లైక్ నా కమిటీ కుర్రోలు మూవీ ఇప్పుడు వస్తుంది కాబట్టి పర్సనల్ ఫస్ట్ నా కెరియర్ లో ఫస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ మీరు చేశారు. కమింగ్ నా పతంగ్కి కూడా మీరే రావద్దండి, జస్ట్ లైవ్ లొకేషన్ ఇవ్వండి, 1 hour ఎక్స్పైర్ అవుతుంది, 1 hour లో అడుగుతా. అలానే ప్రతి అప్కమింగ్ మూవీకి మళ్ళీ మీరే నాకు పిలిచి అడుగుతారు. సుధీర్ గారు ఇంటర్వ్యూ చేద్దామా? చేసేద్దామండి, ఏ టైం చెప్పండి, బ్రహ్మముహూర్తమైనా పెట్టుకొని వస్తా. సో అమ్మాయిలు ఏం టెన్షన్ వద్దు, ఎవ్వడికి భయపడొద్దు, ఎవడన్నా వస్తే కాల్ ఎరగొట్టండి చాలు. నా కాలు గట్టిగా లేవులేండి, అట్లంటే రిగిపోతాయి. సో మొత్తానికి అయితే మీరు రాబోయే రోజుల్లో ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళి ఎక్కడున్నా సరే నలుగురికి హెల్ప్ చేసే విధంగా మీ లైఫ్ ని బిల్డ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మరి మొత్తంగా మన ఫేవరెట్ విషిక లేకుంటే కీర్తి లేకుంటే కమిటీ కుర్రాలలో పద్మ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ అయినా సరే తన వంతుగా 100% ఇచ్చే వ్యక్తే తను. మరి రాబోయే రోజుల్లో ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళి మంచి మంచి సినిమాలు చేస్తూ చాలా మందికి హెల్ప్ఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఆంటీ మీరు ప్రౌడ్ గా ఫీల్ అవ్వండి, మీ అమ్మాయి ఒక మంచి లెవెల్ కి రాబోతుంది ఫ్యూచర్ లో. అండ్ ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ ని తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.